వెంటనే పరుగెత్తు సాయి పరమదయామయుడు. రూపములు మార్చి రక్షించు భక్త హృదయ నివాసుడు. సన్యాసి వేషములోను ఫోటో రూపములోను వెలిసెడు. ఓం నమో శ్రీ సాయినాథ సత్యవాగ్దాన పరిపాలకుడు. దహనునందు దేవుగారి ఇంట శుభకార్య వేళ తల్లి నోముల ఉద్యాపనకు ఏర్పాటుల మేళ. వచ్చెదను అన్న సాయి జోగునకు జవాబు ఇచ్చే, నేను ఇద్దరితో రాగలను దుదుగ పనికి నదుగ పనికి నదుగ పలికి నదుగ పలికి. బెంగాలీ వేషధారి సన్యాసి వచ్చి నిలిచే. ఇద్దరు యువకులతో భోజనమునకు చేరియార్చే. సరిగా 12 గంటలకు సంతర్పణ స్వీకరించే. దేవు గ్రహింపక సంశయించే. లీలా రహస్యం దాచే. నా మాట నిలుపుటకు ప్రాణములనైన విడిచెదను అని సాయి జోగునకు సత్యవచనము తెలుపెను. సన్యాసి రూపములో తానే వచ్చిన సంగతి దేవుగారి హృదయములో కలిగించే. భక్తు భరతి భక్తు భరతి. హోళీ పర్వదిన వేకువ జామున స్వప్న దర్శనం. భోజనమునకు వచ్చెదను అన్న దివ్య వచనం. హేమాడ్పంతు ఆనందించి ఏర్పాట్లు చేసే. బియ్యము కొంచెము ఎక్కువగా వేయమని భార్యతో చెప్పే. మధ్యాహ్న వేళకు అతిథి రాక సందేహం కలిగే. అలీ మహమ్మద్ మౌలానాతో వచ్చి నిలిచే. పాత వార్తా పత్రికలో దాచిన దివ్య పటము విప్పి చూపగ దర్శనమిచ్చే. సాయి మూర్తి చక్కము చక్కము. పీటపై ఆ పటమును ప్రతిష్ఠించి నైవేద్యం. భక్తుల హృదయములందు పరమానంద సాధ్యం. స్వప్నవాక్య సత్యతను నిలబెట్టిన దివ్య చర్య. రూపమెదైనా రక్షించు సాయి లీలా మహిమ. సాయి లీలా మహిమ. సన్యాసి రూపములోను సాక్షాత్ ఫోటోలోను భక్తుని వాక్య రక్షకుడై నిలిచే ప్రతి వేళలోను. సర్వాంతర్యామి సత్య స్వరూప పరబ్రహ్మమూర్తి. సదమా గృహమందు నివసించు సాయి సమర్థి. ఓం నమో శ్రీ సాయినాథాయ